కృప కలిగే యందునే బలహీనతల యందున అవమానముల యందున పడినను కృంగినను నీ కృప కలిగి యందునే నిత్యం ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదే యేసయ్యా. దేవానికి స్తోత్రములైనా స్తుతి సింహాసనాసీనుడు నీవే ప్రభువా. ఇశ్రాయేలులు చేయి స్తుతుల మీద సింహాసనాసీనుడై ఉండు మా గొప్ప దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట ఉంటారో నేనుంటానని వాగ్దానం చేసి ఇప్పటి వరకు మాతో ఉండి నాయన, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నువ్వు మాతోనే మాట్లాడావని మేము నమ్ముతూ ఆ వాక్యాన్ని మా గుండెల్లో ఉంచుతున్నందుకై నీకు స్తోత్రాలైనా. చేయి ఎత్తి ప్రార్థన చేసిన మోషే ప్రార్థన ఆలకించావు తండ్రి. అయ్యా, ఇప్పుడు నీ బిడ్డలు చేతులెత్తి ప్రార్థన చేయించుండగా మోషే చేతులెత్తినంతసేపు ఇశ్రాయేలులకు జయమునిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. అదేవిధంగా చేతులెత్తి ప్రార్థన చేయించిన ప్రతి విశ్వాసి జీవితంలో సాతాను మీద జయమును కూడా కొంతమంది ఉన్నారు ఫాదర్ గారు, మళ్ళీ రేపు నుంచి రారు, చర్చి పలసపడిపోయింది, దయచేసి దేని గురించి చెప్పొద్దు, బాబు గురించి చెప్పొద్దు అన్నాడు. నేను నిశ్చేష్టుడైపోయాను. బైబిల్ పట్టుకొని వాక్యం చెబుతామని దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యాన్ని మోసుకుని వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. నీ బిడ్డల హృదయాలు తెరవండి అయ్యా, వాళ్ళతో మాట్లాడండి ప్రభువా, నన్ను మరుగుపరచండి ప్రభువా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళకి మాట్లాడు ప్రభువా. నేను ప్రార్థన చేసుకుని స్టేజ్ ఎక్కుతా ఉంటే ఆయన ఏమన్నాడు, పాపం గురించి చెప్తాను. అక్కడికి వెళ్తాను, ఏం చెప్పాలి, దేని గురించి చెప్పాలి? ఇప్పుడు పాపం గురించి చెప్పకూడదంటే కృప గురించి చెప్పాలి. కృప కృప అంటే మనందరికి ఇష్టం. కృప కృప కృప. మరి కృప ఎవరికి? పాపాత్ములకే కదా. మళ్ళీ పాపం గురించి మాట్లాడకూడదు. అరే, నువ్వు పాపం గురించి మాట్లాడకపోతే కృప ఎక్కడది? దేవుని ప్రేమ ఎక్కడది? దేవుని రక్షణ ఎక్కడది? దేవుడిచ్చేటువంటి ఆ జీవం ఎక్కడది? ఇవేమి రావు కదా, దాంతో ఆగిపోతుంది కదా. అందుకనే యెషయా గ్రంథం 59లో ఆయన అంటాడు, మీ ప్రార్థన వినుటకు నేను చెవిటివాడను కాను, మిమ్ములను దీవించడానికి నా హస్తాలు కురచగా లేవు. ఓకే, ఆ యెహోవా హస్తము కురచగా లేదు. దేవుని హస్తము కురచగా లేదు. వినడానికి చెవిటివాడు కాదు. ఆయన దీవెనలను మన మీద రాకుండా ఉండటానికి అడ్డుగోడ ఒకటి ఉన్నది. ఆయన దీవెనలు మన మీద కృమ్మరిస్తానే ఉన్నాడు. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఆ దీవెనలు మన మీద రాకుండా అడ్డుకుంటున్నది పాపమే. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని యందు ప్రియులారా, ఎలాంటి ప్రార్థనా సమావేశాలైనా, ఆదివారం జరిగే ఆరాధనలైనా దేవుడు మొట్టమొదటిగా చెయ్యాలనుకున్నది పొలుసులు ఊడేలాగా రుద్దాలి. ఆ రుద్దడానికి నువ్వు సమయాన్ని ఇవ్వాలి. నువ్వు దేవాలయానికి ఆఖరి నిమిషంలో వచ్చి చాలు అనుకుని నిన్ను తృప్తిపరచుకుంటే దేవుణ్ణి సంతోష పెట్టాలి కదా. నిన్ను నువ్వు కాదు సంతోష పెట్టుకోవాలి. నీ ప్రక్కన వారిని సంతోష పెట్టిన అవసరంలా. ఎవరైనా చూశారు చాలే ప్రజెంట్ అని అనుకుని వెళ్ళిపోవడానికి కాదు కదా. నువ్వు దేవుని సంతోష పెట్టేవాడిగా ఉండాలి కదా. దేవునికి ఆనందాన్ని సమకూర్చాలి కదా. అందుకని మనం ప్రారంభంలో ఏమన్నాము, దేవుని సంతోషపరుచున్నది ఏదియో గ్రహించ మీరు ప్రయత్నం చేయాలి. నిన్ను చూసి దేవుడు నా బిడ్డ అని చెప్పుకోవాలి. నిన్ను చూసి దేవుడు మురుసుకోవాలి. నీవు నీ బిడ్డను ఎత్తుకొని ఎలా మురుచుకుంటావో, దేవుడు మనల్ని సృష్టించిన వాడు నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ నమ్మకాన్ని చూసి మురుసుకునేలాగా, ఆనందపడేలాగా మీరు జీవించండి అన్నాడు. ఎంత ఎంత అద్భుతమైన మాట. దేవుని ఆనందపరుచున్నది ఏదియో మీరు గ్రహించాలి. ఇవి మంచి దినాలు కాదు. మంచి కంటే చెడే జరుగుతున్నటువంటి దినాలు. ఈ చెడు నుంచి నిన్ను కాపాడుకోవడం కోసం నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావన్న దాని గురించి
మీరు ఆలోచించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వక అజ్ఞానుల, ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతకండి. బుద్ధి లేని వారి వలె కాక బుద్ధి కలిగిన వారి వలె బ్రతకండి. తెలివి లేని మూర్ఖుల్లాగా కాకుండా తెలివి కలిగినటువంటి జ్ఞానుల్లాగా మీరు బ్రతకండి. నేను ఈరోజు దేవుని వాక్యం అడుగుతుంది, మీరు ఎలా జీవించుచున్నారు అనే దాని గురించి యోచించాలి. నేను ఎలా బ్రతుకుతున్నాను అనేది ఇక్కడ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. మనం ఆలోచించాలి. నేను బలపడి దేవునిలో ఉన్నానా, బలహీనుడనై దేవునికి దూరంగా ఉన్నానా? చూడండి ఒకసారి మత్తయి గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము 24, 26 చదువుదాం. కాబట్టి మీరు నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కొండ మీద లేక బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. నేను ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని వాక్యాన్ని వినడము, విని దాన్ని ఆచరించడం. దేవా, నీ నామమును నిరంతరము కూడాను నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిని నీవే రీతిగా అయితే ఆశీర్వదించి ఉన్నావో, నీ నామము పట్ల దేవా నీ వాక్యమును శ్రద్ధగా విని దానిని అనుసరించి దేవా నీ మార్గమందు నడిచినటువంటి ప్రతి నరుని నీవే రీతిగా దీవించి ఉన్నావో, ఆ రీతిగా ప్రభా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. విన్నటువంటి వాక్యము అది ఎన్నటికి నీ వ్యర్థము కాకుండా నీ మాట నిరార్థకము కాదని నీవు జ్ఞాపకము చేస్తూ ఉన్నావు కదా. ఆ రీతిగా నిరార్థకము కానటువంటి నీ మాటతో ఇప్పటి వరకు మా హృదయములలో నీవు తట్టినటువంటి గొప్ప దేవుడవు కనుక తండ్రి, మా హృదయ తలుపులను మేము తెరచి తండ్రి నిన్ను ఆహ్వానించి మా జీవితాలలో దేవాని యొక్క కృప చేత అత్యధికమైనటువంటి దీవెనలతో దేవాన్ని